పేరు పేరున కోరుకుంటున్నాం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పెద్దాపురంలో సిపిఎం సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ పెద్దాపురం హాస్పిటల్ ను ఏరియా హాస్పిటల్ గా మార్చాలని, పట్టణ విస్తరణకు అనుగుణంగా శానిటేషన్ వర్కర్లను పెంచాలని కోరారు. 4 నియోజకవర్గాలకు నీరు అందించే ఏలూరు ఆధునీకరణ పనులు ప్రారంభించి ఆక్రమణలు తొలగించాలని, వ్యర్థాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని, ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. సమావేశంలో సిరపరపు శ్రీనివాస్, గరగపాటి వెంటయ్య, నెక్ర నరసింహమూర్తి, చెల్ల విశ్వనాథం, రొంగల వీర్రాజు, కూనిరెడ్డి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. పాత హాస్పిటల్ స్థానంలో కొత్త హాస్పిటల్ నిర్మించడం జరిగింది. పెద్దగా ఎక్కువ పడకలతో 50 పడకలతో అభివృద్ధి చేస్తామని అప్పట్లో హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పటికీ కార్యక్రమంలో 100 పడకలు చేస్తామని చెప్పి 100 పడకల హాస్పిటల్కి ఇప్పటికే భవనం నిర్మించారు. కానీ ఆ 100 పడకల హాస్పిటల్ మాత్రం అవ్వకుండా అలా ఉండిపోయింది. పెద్దాపురం సంబంధించి డివిజన్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ఆ హాస్పిటల్కి 4-5 నియోజకవర్గాల నుంచి ప్రజలు నిత్యం వస్తున్నారు. సుమారు 500 మంది ఓపీలు ప్రజలు రావడం జరుగుతుంది. కానీ హాస్పిటల్ అభివృద్ధి కానీ, హాస్పిటల్లో తగిన సిబ్బంది కానీ లేకపోవడం, అలాగే ఏడీపీ రోడ్డు ఆనుకునడం అనేక ప్రమాదాలు నిత్యం జరుగుతాయి. కావున అది 100 పడకల హాస్పిటల్గా చేయాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. దానికంటే వెనకాల వచ్చిన హాస్పిటల్స్కి అనుపత్తి కానీ, అలాగే పెద్దాపురం కానీ, పత్తిపాడు కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ అయింది. కానీ పెద్దాపురం అనేక సందర్భంలో అనేక